తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారుల ఇంటి వద్దకే నేరుగా వెళ్లి పెన్షన్ 4,000 రూపాయలతో పాటు అదనంగా గడిచిన 3 నెలలకు మరో 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు పెన్షన్ డబ్బును స్థానిక మండగిరి పంచాయతీ నందు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు అన్న మరియు జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ ఉద్యోగస్తులు, పలు గ్రామంలో వార్డులలో నందు స్థానిక నాయకుల ద్వారా పింఛన్ డబ్బులు లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయడం జరిగిందని తెలుపుతున్నారు. దాన్ని 1000 చేసి 2000 చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎన్నికల సందర్భంగా 3000 చేస్తామని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి 250 కంతుల వారుగా చేసి ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉన్నదనంగా 3000 చేయడం జరిగింది. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది. పెన్షన్ని 4000 చేస్తాం, దివ్యాంగులకు 6000 చేస్తాం, ఏవైతే చెప్పారో ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పడిన ఒక్క నెల లోపలే ఈరోజు 1వ తారీఖు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా కలిపి ఈరోజు 7,000, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 విభాగాలకు సంబంధించిన సామాజిక పెన్షన్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి టోటల్గా 65,31,000 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇది ఈరోజు 4,400 రూపాయల రోజు మన సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి తిరిగి పెన్షన్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నారు. అదే రకంగా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో ఆ రకంగా ఈరోజు మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు మీరు ఎంత అవస్థ పడారు.